ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా వాళ్ళ పొత్తుతో నాకు ఎందుకు కానీ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పారు. వాటికి నేను సమాధానం చెప్పాలి. అది ఏదైతే ప్రజాక్షేత్రంలో కాకుండా మీడియాలో కూడా కలిసి కుమ్మక్కరాడు వెరీ స్మార్ట్ దెన్ యూ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మహేష్ గారు సప్తగిరి ప్రసాద్ గారు చాలా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు మిమ్మల్ని. ఆగండి తెలుసు. సరే శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి సమయం లేదు సార్. కన్క్లూజన్ లేదు, కనీసం 5 నిమిషాల టైం అయితే కావాలి సార్. ముగ్గురు కలిసి విషయం చెప్పారు. బ్రహ్మనాయుడు గారు ఆయనకి 5 నిమిషాలు ఇస్తే నాకు 5 నిమిషాలు ఓకే కానీ శేఖర్ రెడ్డి గారు లెక్కలు మాట్లాడతాను, ఇలాగ సోది మాట్లాడతాను. సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు వద్దండి శేఖర్ రెడ్డి గారు. ఇదే ఈ పనికిరాని మాటకే 11 గౌరవంగా మాట్లాడుకోండి. గౌరవంగా మీరు అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులు, అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వాళ్ళు, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో గౌరవంగా మాట్లాడుకోండి. ఒక్క నిమిషం సార్. బ్రహ్మనాయుడు గారు టైం ఇలాగే తినేస్తూ ఉండండి. ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒకసేపు సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారిని పీకేస్తానంట. కట్టు పేస్ట్ వీడియోలు పెట్టుకుంటే ఇట్టే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏందా, నేను అధికారంలో ఉన్నప్పుడు షో చేయలేదు మీలాగా వచ్చి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేవాడిని, 10 రోజుల లోపల సమస్య చేయకపోతే నేను వస్తా, మీ ఉద్యోగం పీకేస్తా అని. అలా నడిచేది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రైతుల దగ్గర అక్కడ టెంట్లు వేసుకున్నట్టుగా, రైతుల దగ్గర రెడ్ కార్పెట్ వేసుకున్నట్టు, రైతులకు పరిహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పంట దొక్కకుండా గట్టి మీద వేసుకున్నటువంటిది అది. మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు రైతు భరోసా ఇచ్చేప్పుడు మంచం వేసుకున్నది ఏందా, పిఆర్ స్టంట్ కాదా? సో నేను వాటితో చూడుకొని నేను వెళ్ళదలుచుకోలేదు సార్. రైతులకు మద్దతు ధర గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడితే సిగ్గుపడతారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడితే రైతులు కొడతారు. రవికిరణ్ గారు దయచేసి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడతారు. రైతు బిడ్డగా చెప్తా ఉండాలి. 1800 నుంచి 2000 రూపాయలు నడిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధాన్యం రేటు 1100 నుంచి 1400 కొన్నారు. గత రబీలో పంట నష్టపోతే ఈ రోజు వరకు పంట నష్టం ఇలా. గత ఖరీఫ్ లో ఈ ఖరీఫ్ వరకు ఇవ్వాల. వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి కనుక్కోండి పరిహారం గురించి. మీడియా ఎవరితో కూర్చొని మాట్లాడడం కాదు. రైతుల మద్దతు ధర గురించి వీటి గురించి మీరు మాట్లాడుతా ఉన్నారా? నవ్వుతారు రైతులు. రైతు భరోసా అని చెప్పేసి మీరు ఇస్తారని అన్నదాత సుఖీభావి 20,000 ఎంత ఇచ్చారయ్యా? 5,000 ఇచ్చారు రైతులకు. వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఇక్కడ కూర్చొని కూటమి గురించి గట్టిగా మాట్లాడేస్తే నిజాలు అయిపోతాయా? మెరుపుల మహేష్ పచ్చి అబద్ధాలు. ఒక్క బిఎస్సీ ఇచ్చారంట. బాబు లెక్క రాసుకున్నారా? దిగాడి బిఎస్సీ 1998 మిగిలిపోయిన పోస్టులు 4,534 ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. డిఎస్సీ 2008 మిగిలిపోయిన మధ్యలో క్రాష్ టాక్ చేసే ఉంటది. ఇలా మధ్యలో క్రాక్ చేసే వాళ్ళని డాక్స్ అంటారు. మాట్లాడద్దు మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్న మాట్లాడద్దు. సోది మాట్లాడతా లెక్క చెప్తున్నా రాసుకోమనండి సార్. నేను వాళ్ళ సోది మాట్లాడానా? సో డిఎస్సీ 2014 పోస్ట్ పెట్టి వెళ్ళిపోతే ఎవరు కాంగ్రెస్ పార్టీ 6,100 జాబ్స్ ఫిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 22,297 జాబ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇచ్చింది. పోలీస్ లో 6,511 జాబ్స్ మేము భర్తీ చేసినాయి.